Welcome back to our channel DMT Logics. ఈ రోజు క్లాస్ లో అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అనే పేపర్ కి సంబంధించి టాప్ 20 క్వశ్చన్స్ చూద్దాం. రేపే ఎగ్జామ్ అన్నప్పుడు ఈ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వాలండి. ఈ క్వశ్చన్స్ ని కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ మీకు లిథియం అయాన్ బ్యాటరీ ఇస్తాడా, టైప్స్ ఆఫ్ బ్యాటరీ ఇస్తాడో తెలియదు కాబట్టి 5 క్వశ్చన్స్ ఇచ్చాను ఇక్కడ. ఓకేనా? సో ఇవి మీరు పక్కా చదవాలి. ఏసీ జనరేటర్, డీసీ జనరేటర్ రెండిట్లో పక్కా ఒకటి వచ్చేస్తుంది. సింగిల్ ఫేజ్ ఇండక్షన్, ఎలక్ట్రానిక్స్ ట్రాన్స్ఫర్ ఈ రెండిట్లో ఒకటి వస్తుంది. సో ఈ 4 ప్రిపేర్ అవ్వండి. ఇంకా కష్టం అనిపిస్తే ఏసీ డీసీ జనరేటర్, ట్రాన్స్ఫార్మర్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ యూనిట్ 4 యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ రెండిట్లో ఏదైనా ఇవ్వచ్చు. ట్రాన్స్మిటర్, రిసీవర్ ఈ రెండిట్లో ఏదైనా ఇవ్వచ్చు. యూనిట్ 5 ఇక్కడ డీసీ మోటార్, ఎలక్ట్రిక్ మోటార్ ఈ రెండింటి నుంచి పక్కా మీకు ఒక లాంగ్ ఆన్సర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. 5 వోల్టేజ్ డీసీ పవర్ సప్లై కన్స్ట్రక్షన్ అడుగుతాడు, ఇది కూడా రావచ్చు. ఓకే, సో మీకు వీటికి సంబంధించిన పీడిఎఫ్లు కావాలనుకుంటే యాప్ ఓపెన్ చేసి ఐఎంపీ మోడల్ పేపర్ ఇక్కడ ఫ్రీగా దొరుకుతాయండి. 5th సెమ్ మీద క్లిక్ చేస్తే ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం కొద్దిగా స్క్రోల్ చేయండి. కంప్యూటర్స్ తర్వాత ఉంటుంది ఫిజిక్స్. ఇదిగోండి 49 రూపాయలు ఉంటుంది. పీడిఎఫ్లు ఎక్కడ దొరుకుతాయి మీకు. ఫస్ట్ నుండి పీడిఎఫ్ ఓపెన్ చేసి చూడండి, నచ్చితేనే తీసుకోండి. మోడల్ పేపర్లు ఐఎంపీలు ఉంటే ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. మీకు ఐఎంపీస్ అండ్ మోడల్ పేపర్ సెక్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఐఎంపీ మోడల్ పేపర్లు అన్నీ ఫ్రీగా ఓపెన్ అవుతాయి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే కింద వాట్సాప్లో కనిపిస్తున్న స్క్రోలర్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.